హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మాట్లాడకపోతే పుష్ప 2 మూవీ రివ్యూ. సో బేసికలీ ఇది మూవీ రివ్యూ అని చెప్పాము, మూవీ ఒపీనియన్. ఎందుకంటే నైట్ నుంచి ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచి చూసినట్లయితే డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి అనమాట. మా ఒపీనియన్ షేర్ చేయబోతున్నాను అనమాట. సినిమాకి వెళ్దామని డిసైడ్ అవుతాను. ఎన్ని రివ్యూస్ ఉన్నా కానీ ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్లో చూస్తాడనమాట. సినిమా ఏం చూస్తామని అనుకున్నాడు మాత్రమే ఆలోచిస్తాడు. సో మేబీ వాళ్ళకి మాత్రం యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియో. సో బేసికలీ రివ్యూస్ అనేవి పెద్దగా ఇంపాక్ట్ ఉండవనేసి మేము భావిస్తున్నాం అనమాట. సో హియర్ ఈస్ అవర్ ఒపీనియన్ ఆన్ పుష్ప 2 మూవీ. రివ్యూ అయితే చెప్పడానికి ముందు ఒక చెప్తున్నాను. ఈ మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న మూవీ. టోటల్గా మూవీ ఎలా ఉందంటే బాగుందండి, ఓకే బాగుంది, చూడొచ్చు. బట్ మీరు ఒక అల్లు అర్జున్ ఫ్యానా చూడొచ్చు. మీరు పుష్ప ఫ్రాంచైజ్ ఫ్యాన్సా? సో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. కాకుంటే ఒక సుకుమార్ ఫ్యాన్గా, ఒక సుకుమార్ స్టైల్ తెలిసిన వాడిగా అయితే మాత్రం ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అవుతాడని చెప్పాలి. సో మూవీ అయితే ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే మాత్రం ఓకే బాగానే ఉంది. ఇక్కడ సుకుమార్ ట్విస్ట్ చేస్తున్నామంటే మేబీ ఇదే ఒపీనియన్ ఈ సినిమా రీవాచ్ చేసిన తర్వాత మారచ్చేమో. ఎందుకంటే మనకు తెలిసినట్టుగా సుకుమార్ మూవీస్ ఫస్ట్ టైం కన్నా కూడా సెకండ్ అండ్ థర్డ్ టైం రీవాచ్ చేసినప్పుడు అయితే మన ఒపీనియన్స్ మారుతాయి అనమాట. బేసిక్గా నచ్చే అవకాశం ఉంది. బట్ ఈ సినిమాకి అయితే ఫస్ట్ వాచ్లో అయితే ఎంతవరకు ఇంప్రెస్ చేసిందంటే సుకుమార్ గారి రీసెంట్ మూవీస్ లో రంగస్థలం అయితే ఉంది, పుష్ప అయితే ఉంది, పుష్ప 2 అయితే ఉంది. ఈ మూడిట్లో ఆయన వీకెస్ట్ వర్క్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పుష్ప 2 అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ కానీ మీరు ఈ మూవీ డైరెక్టర్ ఏం చెప్పకుండా ఈ సినిమా చూపించి బోయపాటి ఫైట్స్ డైరెక్టర్ హరి టేకింగ్ అంటే నమ్మేస్తారు. అంటే సుక్కూర్ మార్క్ ఈ సినిమాలో అయితే మనకు కనపడదు అనమాట. ఒకటి తక్కువైంది పుష్ప అని. సో ఆ డైలాగ్ తీసుకుంటే రెఫరెన్స్ గా ఈ సినిమాలో కూడా ఒకటి తక్కువైంది, సుక్కు మార్క్. అదే సుక్కు రేంజ్ రైటింగ్, సుక్కు రేంజ్ స్టోరీ టెల్లింగ్. సో బేసిక్గా మూవీలో స్టోరీ లేదు యాక్చువల్గా. సో ఇదేదో మూవీ నెగిటివ్ చేయాలని చెప్పడం కాదు. ఒక టీఎఫ్ఐ ఫ్యాన్ గానే సుకుమార్ మూవీస్ చూసి సుకుమార్ మీద ఎక్స్పెక్టేషన్ చెప్తున్న వీడియో అనమాట. స్టోరీ అయితే జపాన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో జపాన్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఏమైందంటే స్టోరీ డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే అక్కడ చూపించిన స్టోరీ ఎక్కడన్నా ఫినిష్ అవుతుంది అనుకుంటాము, బట్ అది అక్కడికే ఆగిపోతుంది అనమాట. సో దాని తర్వాత పుష్ప రూల్ అంటే ఎక్కడైతే ఆగిందో ఫస్ట్ పార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం పెళ్ళైన తర్వాత తన లైఫ్ నుంచి. సో పుష్ప అనే అతను ఎలా తన బ్రాండ్ లాగా మారాడు ఇక్కడ లోకల్లో చిత్తూరు జిల్లాలో అనేది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి అక్కడ ఉన్న ఎంపీని సీఎం గా చేయడానికి తను ఎలా ఒక డీల్ మాట్లాడాడు, ఆ డీల్ ఎలా కంప్లీట్ చేశాడు అంటే అనేది స్టోరీ అనమాట. సో బేసిక్గా ఇక్కడ మనకు బిజినెస్ మ్యాన్ లైన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆ స్టోరీ ఎండ్ అయ్యే లోపల అక్కడి నుంచి తన ఏదైతే ఫస్ట్ పార్ట్ నుంచి తన ఇంటి పేరు కోసం బాధపడతాడో ఆ స్టోరీకి అయితే ఫినిష్ ఇచ్చారనమాట. సో ఓవరాల్ గా మూవీ స్టోరీ కన్క్లూజన్ విషయానికి వస్తే మాత్రం మళ్ళీ థర్డ్ పార్ట్ కి యాక్చువల్గా లీడ్ లేదు అక్కడ, బట్ స్టిల్ థర్డ్ పార్ట్ అనేసి హోల్డ్ చేశారనమాట. అంటే బేసిక్గా ఏమవుతుందంటే పుష్ప 1 నుంచి పుష్ప 2కి ఏమైందంటే విలన్స్ ఎవరైతే ఉన్నారో పుష్పకి వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారనమాట. ఈ సినిమాకి పార్ట్ 3 అవసరమా అంటే ఏమో మరి. పార్ట్ 3 అయితే ఇమీడియట్ గా అయితే తీయరనమాట. మేబీ ఫ్యూచర్ లో తీస్తారేమో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత. ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్. సినిమాను మొత్తం తన భుజాల పైన, ఈ భుజం పైన మోసారని చెప్పాలి అల్లు అర్జున్. అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పండగ ఈ సినిమా. యాక్చువల్ గా అంత బాగుంది సినిమా, అంటే అంత బాగా చేశారు యాక్టింగ్. సో మేబీ ఇంకొక నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఎందుకంటే పుష్ప కనెక్ట్ అనేది ఆడియన్స్ కి ఎలా ఉందని తెలిసిందన్నమాట. మెయిన్ ఏమైందంటే ఈ పుష్ప అనేది అల్లు అర్జున్ కన్నా కూడా పుష్ప అనే క్యారెక్టర్ జనాలకు బాగా ఇంజెక్ట్ అయిపోయింది కాబట్టి తను ఏం చేసినా జనాలు నచ్చుతుంది అనమాట. సో దాన్ని అయితే బాగా పట్టుకున్నారని చెప్పాలి. అండ్ దాంట్లో ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో ఈ సినిమాకి అల్లు అర్జున్ ఇచ్చిన హార్డ్ వర్క్ కి తను చూపించే డెడికేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అండ్ దీని తర్వాత చెప్పుకోవాల్సింది ఏమంటే నాకైతే పర్సనల్ గా నచ్చింది ఏమంటే కేశవ. సో ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయము యాక్చువల్ గా, బట్ అల్లు అర్జున్ ఉన్నంత రోజులు కేశవాకి ఉంటుంది. సో కేశవతో అల్లు అర్జున్ బాండింగ్ అయితే ఏముంది, ఆ ట్రావెల్ అయితే ఏంటుంది చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ దీని తర్వాత మాట్లాడుకోవాల్సింది అయితే రష్మిక గురించి ఓవరాల్ గా రేట్ చేయమంటే 50% అయితే చెప్పాలి. ఎందుకంటే కొన్ని చోట్ల కొంచెం ఓవర్ బోర్డ్ అయిందేమో, కొంచెం క్రిన్స్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్యామిలీ రిలేటెడ్వి. సో అది అవసరం లేదనిపించింది. సో బట్ ఓవరాల్ గా అయితే బాగానే పడింది అనమాట. అండ్ జాతర సీక్వెన్స్ అని చెప్తున్నారు కదా, ఆ జాతర సీక్వెన్స్ లో అయితే ఎండింగ్ లో రష్మికకి ఒక డైలాగ్ మొనలాగ్ ఉంటుంది అనమాట. అక్కడైతే రష్మిక బాగానే స్కోర్ చేసిందని చెప్పాలి. సాంగ్స్ అనేవి మరి పుష్ప 1లో అలాగా అంత వైరల్ గా కాకపోయినా కానీ డీసెంట్ గా అయితే ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ మనకి ఆల్రెడీ తెలుసు బీజిఎం విషయంలో తమన్ వర్క్ చేశాడని, అజనీష్ వర్క్ చేశాడని ఎవరెవరో పేర్లు వచ్చాయి. బట్ లాస్ట్ కి అయితే ఈ సినిమాలో మన టైటిల్ కార్డులు చూస్తే కూడా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అయితే డీఎస్పీ పేరు వేశారు. అండ్ అడిషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం శామ్ సిఎస్ అనే పేరు వేశారు అనమాట. సో సర్ప్రైజింగ్లీ బీజిఎం అయితే సినిమాకి చాలా డీసెంట్ గా ఉంది యాక్చువల్ గా. అంటే ఎక్కడెక్కడ ఎలివేషన్ ఇవ్వాలో అక్కడ కరెక్ట్ గానే ఉందన్నమాట. అండ్ ఇంకా ఆ బీజిఎం కి అల్లు అర్జున్ ప్రెజెన్స్ కి అయితే స్క్రీన్స్ అయితే తగలడిపోతాయి అనమాట. మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ల్యాక్ ఆఫ్ స్టోరీ అండి. అంటే స్టోరీ మనకి యాక్చువల్ గా అంత డెప్త్ గా లేదనమాట. సో ఈవెన్
ఉండే స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుతున్న సీక్వెన్స్ అయితే మనకు అర్థమైపోతుంది. పుష్పలో మన ఫస్ట్ పార్ట్ లో నచ్చింది ఏమంటే మ్యాజిక్, ఆ ఎర్రచంద్ర మరి ఎలాగ అక్కడి నుంచి పంపిస్తాడు అనేది. సో అదైతే ఆ మ్యాజిక్ అంటే అది చూపలేదు సెకండ్ పార్ట్ లో. ఓన్లీ ఒకే వడ్డీలో ఒప్పుకుంటాడు, ఒకే ఒకసారి ఆ దొంగలు పంపిస్తాడు అనమాట. సో అది ఓకే ఇష్గా ఉంది, బట్ స్టిల్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. స్క్రీన్ మీద మనకు ఎమోషనల్ కనెక్ట్, స్క్రీన్ పోతున్నా కూడా మనం అంత కనెక్ట్ అయ్యిందో అనమాట ఎమోషన్ కి. అంత మేబీ అది కొంచెం మిస్ అయింది, ఎమోషనల్ కంటెంట్ మిస్ అయింది. క్లైమాక్స్ పార్ట్ ఎందుకంటే బేసిక్ గా క్లైమాక్స్ యాక్చువల్ గా హీరో అనేవాడు లాస్ట్ కి వెళ్ళే కొందికి విలన్ అనేవాడు ఎంత స్ట్రాంగ్ అయితే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుంది. బట్ ఈ సినిమాలో లాస్ట్ కి వచ్చేసరికి ఆ విలన్ అనేవాడు చాలా బేసిక్ అనిపిస్తుంది అనమాట. అంటే విలన్ మనకు అంత హారిఫైయింగ్ అనిపించదు. సో అందులో ఏమైపోతుందంటే ఇంకా ఆ క్రింజ్ మీటర్ కి దగ్గరికి వెళ్ళట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హీరోకి కాలు చేతులు కట్టేస్తే సో మేబీ ఇంకేదైనా డిఫరెంట్ ట్రై చేసిండొచ్చు. అక్కడ జంపింగ్ సీన్స్, బౌన్సింగ్ సీన్స్ పెట్టి విలన్స్ ని కొరకడాలు ఎందుకు సింక్ అవ్వలేదు అనిపించింది యాక్చువల్గా ఆ సీన్. ఫహద్ ఫాసిల్, సో ఫహద్ ఫాసిల్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ మనకు తెలిసినట్టు ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్ పార్ట్ లో అతని క్యారెక్టర్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు. బట్ స్టిల్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అయితే బాగానే ఇచ్చారు. బట్ అక్కడి నుంచి ఏమైపోతుందంటే స్టిల్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న గ్రిప్పింగ్ కూడా లేకుండా సెకండ్ పార్ట్ లో మేబీ మాక్సిమం కామెడియన్ యాంగిల్ లో లాగేశారనమాట. సో ఆయన క్యారెక్టర్ అంటే మనకి ఫహద్ ఫాసిల్ మనకి ఎంత మంచి యాక్టర్ తెలిసిందనమాట. సో బట్ స్టిల్ ఆయన సరిగా పొటెన్షియల్ యూజ్ చేయలేదు అనిపిస్తుంది. లెంత్, సో మనకు అందరికి తెలిసిన కానీ ఈ మూవీ లెంత్ అయితే 3 hours 20 minutes. సో ఈజీగా అట్లీస్ట్ 20 minutes అయితే మూవీ ట్రిమ్ చేయొచ్చు అనమాట. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ 1 week లో జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అంత ఎడిట్ చేసినా కూడా మూవీలో అయితే ఏం మిస్సింగ్ పార్ట్ అయితే లేదనమాట. సో ఇది దీనివల్ల ఏమైపోతుంది, సెకండ్ హాఫ్ మనకి బాగా లాగినట్టు అయితే అనిపిస్తుంది, డ్రాగ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం రేసింగ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ ఈ లెంత్ అనేది కొంచెం కన్సర్న్ అనమాట. ఇదైతే చూసుకోవాలి. నాకు పర్సనల్ గా డిసప్పాయింట్మెంట్ అనిపించిందంటే నేను యాక్చువల్ జాతర సీక్వెన్స్ బాగుందని చెప్పేసి వెళ్ళాను. సో జాతర సీక్వెన్స్ మాస్ డాన్స్ ఉంది, తర్వాత సూచేకి సాంగ్ ఉంది, ఆ తర్వాత ఒక ఫైట్ జరుగుతుంది అనమాట. ఆ ఫైట్ జరిగిన తర్వాత మంచి ఎలివేషన్ సీన్ అయితే రష్మిక పడింది. బట్ అదే సీన్ లో ఇంకా అల్లు అర్జున్ కూడా కొంచెం డైలాగ్స్ ఏదైనా ఉంటే, సుకుమార్ రేంజ్ రైటింగ్ ఏదైనా ఉంటే బాగుందైతే అనిపించింది. బట్ అదైతే అక్కడ లేదన్నమాట. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ మోర్ ఆల్ ఇక థర్డ్ పార్ట్ ఇప్పుడే తీస్తారా అంటే నాకైతే డౌటే అయింది. ఎందుకంటే థర్డ్ పార్ట్ అనేది ఊరికి తీసి పెట్టారు. సో థర్డ్ పార్ట్ మేబీ కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత తీస్తారు యాక్చువల్గా. అండ్ మనకు ఆల్రెడీ దాని ఫుటేజ్ కూడా వచ్చింది. ఎందుకంటే మనకి పుష్ప 2 స్టార్టింగ్ విజెస్ లో చూపించినట్లు పుష్ప మిస్సింగ్ అనే పార్ట్ అయితే ఇక్కడ లేదనమాట. మేబీ పుష్ప 3 లో ఉండొచ్చు. సో పుష్ప 3 ర్యాంపేజ్ అనేది లాస్ట్ లో ఎండ్ చేశారనమాట. అంటే క్వశ్చన్ మార్క్ ఏం లేదు, ప్లెయిన్ గానే ఎండ్ చేసి సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. అండ్ నార్త్ బెల్ట్ లో అయితే ఈ సినిమాని ఆపేది కష్టమే, ఎందుకంటే నార్త్ వాళ్ళకి ఏమేమి కావాలో దానికైతే పుష్కలంగా ఉంది. సో ఇంకా తమిళ మార్కెట్లో అయితే అంతగా బూమింగ్ అయితే అనిపించలేదు. సో తెలుగులో ఇంకా మిక్స్డ్ టాక్ ఉంది తెలిసిన విషయమే. సో ఇంకా అల్లు అర్జున్ స్టామినా ఏదైనా ప్రూవ్ అయితే యాక్చువల్గా అది. సో ఇంకా ఎంత బిజినెస్ చేసినా కూడా అది అల్లు అర్జున్ మీద అనమాట. సో ఇది గైస్ ఈ సినిమా మీద మా ఒపీనియన్. సో మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్. కీప్ వాచింగ్ పిక్చర్ లైట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Signing off, your June. Thank you.